బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్ తిందాం కాదు పటాయాలో అదే పటాయాలో ఒకసారి మా తమ్ముడు ప్లేట్ నా ప్లేట్ చూడండి. ఎందుకే కాదు అడవి మనుషులు ఇద్దరు అక్కడ అట్లా కాదు. ఇప్పుడు నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నావా? లేదు బయట కంట్రీకి వచ్చాక మేకలు ఆకలి తిన్నాం తప్ప ఎక్కడ పురుగులు మీరిద్దరు ఏం తింటున్నారో కూడా చూపిద్దాం. మేము శివ ఇంకా విష్ణు ఏం తింటున్నారు. విష్ణుకి సూషి ట్రై చేసి చూసింది కానీ తినట్లేదు. అండ్ మేఘనతో ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఏంటిది? ఓహో క్రిసాంతమా ఫ్లేవర్. బట్ నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను గైస్. బీచ్కి వెళ్ళి స్పీడ్ బోట్ ఎక్కి పచ్చాయా విష్ణు పటాయ చూసావా? ఇదంతా పటాయ, అక్కడ పటాయ అని రాసింది చూసావా అని. ఇగో ఇప్పుడు కనబడుతుందా అక్కడ వాటర్లో బోట్? అక్కడ దాకా వెళ్ళి ఎక్కాలి. మరి అదే కదా, అలా వెళ్ళి అది ఎక్కాలి. అన్నీ బాగుంది అడ్వెంచర్. ఇదిగో మా అక్కడికి వెళ్ళిపోయింది. మీ డాన్స్ పటాయాలో చూడు, మమ్మీ ఆల్రెడీ ఎక్కేసింది, నువ్వే లేటు. స్లోలీ హనీ. సిద్ధు సరిపోయారు ఇద్దరు. 9 మంత్స్ ఇప్పుడు పోతుంది, తర్వాత వేసింది. బయట కూర్చోవాలంటే అందరం వేసుకోవాలి. అది ఇప్పుడు తెలిసిందా? వావ్ వావ్. ఏ సిద్ధు హాయ్. చుట్టూ చూడాలి మరి. తెచ్చుకున్నా మై పెడతా. అలా ఉంది. అన్ని వారు చూడగా. వావ్ అన్ని వస్తుంది. అదిగో 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 అన్ని అదిగో అన్ని. వావ్ వచ్చింది మై వచ్చింది ఆగో. వచ్చింది ఆగో. మమ్మీ వస్తుంది. శివ ఓకే బాయ్. శివ చూడు ఇగో 3 2 1 ఫ్లై.
స్టార్ట్ అయింది. అన్ని సెకండ్ రౌండా? డిప్ కావాలా? డిప్ కావాలి. మేధాన్స్ నువ్వు వెళ్తావా? వెళ్తావా? ఇంకా టైం ఉంది, ఆగు. వాడు వెళ్తాడంట. అయ్యో సిద్ధు, మీ వాడు సాధించాడు. అయాంక్స్ ఎంజాయ్డా? వెళ్ళకపోతే మిస్ అయ్యేవాడిగా. గుడ్ గుడ్ బ్రేవ్ గర్ల్. అది వెళ్ళాల్సిందే నువ్వు కూడా, లేదంటే ఎలా ఉంది సిద్ధు? చెప్పాక బట్ ఆల్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఈవెన్ మీరిద్దరు కూడా ఇంపాసిబుల్ అసలు. అలా బోట్లో నుంచి దిగి రిజిల్ అవుతూ ఉంది. ఎంజాయ్ పదా. బా వీక్ డేలో వచ్చాము, అందులోనూ వెదర్ ఇట్లా ఉండేటప్పటికి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా లేని కూరల్ని ఇట్లా చూసి. ఇప్పుడు ఇక మా కోసం సన్లైట్ అలా ఓపెన్ అవుతుంది. ఇప్పటిదాకా ఫుల్ క్లౌడీ. సన్లైట్ స్టార్టింగ్. కమ్. బా సిద్ధు ఫ్రేమ్ భలే ఉంది తెలుసా? మేధాంశ్ దొంగేసలేడు. నీకు తాయి వచ్చేసింది. సవాదికాప్ చెప్పు. సవాదికాప్. బ్యాంకాక్. పతాయా. అక్కడ ఫ్యామిలీ కాలింగ్, ఇక్కడ ఫ్యామిలీ వీడియో కాలింగ్. సరిపోయారు మా. కొంచెం ఇందాక దాకా ఉన్న బ్లాక్ క్లౌడ్స్ అన్నీ అటు వెళ్ళిపోయి ఇలా కనబడ్డది. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇన్ ఇయర్స్లో కోరల్ ఐలాండ్లో వర్షంతో ప్రశాంతంగా ఉంది. సూపరు. వర్షం ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం. హాయ్ గైస్ చెప్పు. మేధాన్స్ హాయ్ గైస్ చెప్పు. అబ్బా ఫస్ట్ టైం మనం ఇక్కడ ఈ లెవెల్ అలలు చూద్దాం కదా. ఈ లెవెల్ అంటే ఎంత చూడండి, చూస్తున్నారా? యాక్చువల్లీ ఇగో మై వెనక ఎల్లో లైన్ కనబడుతుంది కదా, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు మనం. మ్యాక్సిమం ఇక్కడికే వస్తాయి వాటర్. మంచిది తాయి తల్లి. వావ్ మేధాన్స్. మేధాన్స్ ఇదిగో. మేధాన్స్ ఇగో ఇగో వాటర్. అది ఏ బాగి బాగింది తిడుతు. అది ఎంజాయింగ్.
కొంచెం బీచ్ మధ్యలోకి వచ్చాము. చాలాసేపు అయ్యి వర్షంతో ఆల్మోస్ట్ చాలా వర్షం తర్వాత మా విష్ణు పాప పిల్లల కంటే ఎక్కువ భయపడుతుంటే ఇప్పుడు తీసుకొచ్చాము వాటర్లోకి. అక్కడ చూడండి సిద్ధు కానీ అసలు వాటర్ ఎంత క్లీన్ గా ఉంది, కాయ అనిపిస్తుంది. ప్రాపర్ సన్లైట్ లో చూడు, ఇగో అక్కడ కాయిన్ వేసుకొని వెళ్ళి తెచ్చుకోవచ్చు. అని బాగుందా? స్విమ్మింగ్ చేయి. అది అది మీరు రాక రాక ఇటు వచ్చి వర్షాన్ని తెచ్చి క్లైమేట్ ఇట్లా మార్చారు. సూపర్ క్లైమేట్ ఇదే ఎండ ఉంటేనా ఎంత బాగా ఎంజాయ్ చేయలేము అసలు. One hour later. హే గాయ్స్, షాపింగ్ ఇప్పుడే మొదలు పెడుతున్నాం. అమ్మో వాడికి అసలు లిఫ్ట్లో ఎత్తుకోలేదని చెప్పేసి చాలా గోల్ చేస్తున్నాడు. హర్ని కూడా రెడీ అయింది. ఇది మేము ఉన్న హోటల్. చూడు బేబీ, కాయ్ బేబీ అంటుందా, అది కూడా అంది అక్కడ ఉంది. మా మీద చూడండి చెప్పినానా ఇంకా అట్లీస్ట్ సూట్ కేసులు సర్దుదామని సెట్ చేస్తున్నాను. 7 సీటర్లో కూర్చున్నాడు శివ. 7 సీటరా పెట్టేలోపు మనం వెళ్ళిపోతాం. టుక్ టుక్ తెలిసిపోతే ఇవాళ పడిన వర్షంకి ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అనుకున్నాము. రైట్, అదే రివర్స్ లో మనం వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లోనే అక్కడ ఒకటే వాళ్ళేంటో దొరికేది. వెళ్దామా? నౌ ఇప్పుడు మేము ఆర్ట్ ఇన్ ప్యారడైజ్కి వెళ్తున్నాం పిల్లలతోటి. అర్ని చూడండి, లెట్స్ గో. వెరీ సవని వస్తాడు కదా, దాని ముందు మనం ఫోటోస్ తీసి కరెక్ట్గా వస్తుంది. ఎలా ఉందండి ఆర్ట్ ఇన్ ప్యారడైజ్? సో మనకి ఇలా పాయింట్స్ ఉంటాయి, అక్కడ మనం స్కాన్ చేస్తే
వెళ్ళి డాల్ఫినేరియంకి వచ్చాము పటాయాలో. అండ్ మేధాంష్ బజ్జు ఉన్నాడు. స్ట్రోలర్ లోపల అలౌడ్ లేదు కాబట్టి ఇలా బేబీ బ్యాగ్ వేసేస్తున్నాను నేను. సో ఇప్పుడైతే ఎక్సైటెడ్ అనమాట లోపలికి వెళ్ళడానికి. చూద్దాం, స్టే ట్యూన్. ఇంకా నేను డాల్ఫిన్తో ఫోటో కూడా దిగుతాను. కొడుతుంది. రాష్ట్రం వచ్చినప్పుడు అనుకున్నా నెక్స్ట్ టైం బయటకు వచ్చేటప్పుడు ఒక డాల్ఫిన్ ఉంటే ఇప్పుడు ఇందులో బయలుదేరుతాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అటు వెళ్ళిరా. ఇక్కడ చూడు, నేను హరిని ఎలిఫెంట్ ఎక్కుదామని వచ్చాము. చూడు, ఎలిఫెంట్ ఓకే ఓకే సరే, క్యూట్గా ఉంది. గణపతి వెనక్కి వినాయకుడు ఉన్నారు చూడండి. ఎన్ని రైడ్స్ అన్ని ఎక్కేస్తున్నాడు బాబోయ్. మొత్తం ఎలిఫెంట్ రైడ్ లో కింద డౌన్ దిగేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది నాకు. అంటే మేము నలుగురం ఉన్నాం టోటల్లీ. అదే, కానీ చాలా పాత ప్లేస్ కదా ఇది. It's raining. అంబ్రెలా ఈ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే లైట్గా వర్షం స్టార్ట్ అయితే అంబ్రెలా కూడా ఇచ్చారు. మట్టి ఉంది అసలు ఏం లేదు. ఒకటేమో డౌన్ ఉంటుంది, ఒకటేమో అప్ ఉంటుంది, ఒకటేమో ఇటు ఉంటుంది, ఒకటేమో అట్టు ఉంటుంది. నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బాగుంది అన్నీ కానీ ఎక్స్ప్లోర్ చేస్తున్నావా? మొత్తం చప్ 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 చప్.
వినేవాళ్ళం శివ, ఏం తినిపిస్తున్నావు? ఏమేం వినేవాళ్ళం, ఏమేం తినిపిస్తున్నావు? నేను ఇంకా పెద్ద ఆయన కాదు, అక్కడ కూర్చున్నాడు సైలెంట్ గా. కప్పలయ్య కూడా చూపించా, పారిపోతున్నాడు. క్రొకడైల్ అన్న ఏం వద్దంటాడు. బాత్ తినిపిస్తాదా సాయంత్రం? తాయి బాత్ ఇచ్చి బాత్ తినిపి. మనం తినేస్తే బయటకు అర్థం ఉండదు. లేదు, కట్టిన తర్వాతనే తిందాం. ఆయన థాయ్ రైస్ లేదా ఇండియన్ రాగి, ఈయన రాగి ఇండియన్ లాగి. అందుకే నేను శివతో ట్రిప్స్ రాను. చూడండి ఏమేమో తినిపిస్తాడు. ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా తిన్నాను. చూడు నీ తల మీద అన్ని చూడు, నీ తల మీద అన్ని చూడడానికి నేను అసలు కనీసం పట్టుకుని కూడా పట్టుకున్నా. వాళ్ళు మన ఇండియాకి వచ్చి బెండకాయ పులుసు, ఆవకాయ పచ్చడి అలాగే అనుకుంటారేమో. మటన్ ఉంది కావాలా? మటన్ ఉందా? అంటే వండలే కలుగుతుంది, ఇంకా తిరుగుతుంది. అదే నేను చెప్పింది. చూడు ఏమంటుంది, అది నైస్. ఎంత క్యూట్ ఉందో. నార్మల్గా ఉంటుంది, నువ్వేం కావాలంటే అది ఫిల్ చేసి ఇస్తున్నారా? ట్రై చేయి.